హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ వర్షం ఎలా ఉందో. సో మంచి గాలి అయితే వేస్తూ ఉంది. దానికి తగ్గట్టు వర్షం అన్నమాట. సో పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, పొద్దున్నే వచ్చిన వర్షము పొద్దుపోయి వచ్చిన చుట్టము వదలరని. అలా ఉందన్నమాట. సో ఇంక ఇది మార్నింగ్ పట్టుకుంది కాబట్టి ఇంక ఈవినింగ్ దాకా అయితే పడుతూనే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఎలాగోలాగా ఇంకా పనులు చేసుకోవాలి కదా, కాబట్టి అయితే ఇంకా బయట పని అంతా క్లీన్ చేసేసాను. బయట అంటే ఏమి ఉండదులేండి, జస్ట్ అయితే తుడిచేసాను అనమాట. ఇంక ముగ్గు పెట్టేది ఏం లేదు. ఇంక బట్టలు అయితే నానబెట్టేసాను, ఆల్రెడీ ఉతికేసాను. ఇంక జాడిచ్చాలన్నమాట. ఇంక ఇవి ఎక్కడ ఆరేయాలో తెలియట్లేదు నాకు. సో ఎందుకంటే లోపల వేద్దామో అనుకుంటే వాటర్ ఎక్కువగా ఉంది బట్టలకి. సో బయట వేద్దాం అనుకుంటే కాకులు సో వాళ్తున్నాయి అన్నమాట. ఇంకా నాకైతే నచ్చదు ఫ్రెండ్స్ అలాగ వేయడము. కాబట్టి ఇంకేం చేయాలో అర్థం అవుతలేదు. ఇంక ఇది పక్కన పెట్టేస్తే కిచెన్లోకి అయితే వెళ్దాం ఒకసారి. కిచెన్లో అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా చూసారు కదా, అరటికాయ కర్రీ వండాను. ఇది కాకరకాయ కోసి ఉప్పులో అయితే నానబెట్టానండి, ఈవినింగ్ వండాలన్నమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ చపాతీ చేస్తున్నాను. ఇక్కడైతే మా మూడో అమ్మాయికి బీరకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను అనమాట. సో తను పత్యం కదా, తినకూడదు. ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకా మా పిల్లలైతే టిఫిన్ తిననన్నారు. వాళ్ళకైతే ఇంకా బాక్స్ అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇదైతే సోడిజావు కాసేసాను, చూసారు కదా. రోజు ఇది ఒక పార్ట్ అనమాట నాకు. ప్రతిరోజు కాస్తానండి, కష్టం అనిపించుకోకుండా. రైస్ అయితే పెట్టేశాను. కానీ రాగిజావు కాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది బాగా ఉడుగ్గా ఉంటుంది కదా. సో చేతి మీద పడ్డదంటే ఇంకా అలాగే స్టిక్కీగా అతుక్కుపోతుంది అనమాట. ఇంకా అలాగే మచ్చలు పడిపోతాయి. నా హ్యాండ్స్ అన్నీ కూడా అలాగే కాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా పిల్లలకి లంచ్, టిఫిన్, నాకు లంచ్, మా మాయకి లంచ్ పక్కన పెట్టడం, మా హస్బెండ్కి టిఫిన్ పెట్టడం, దానికి జాబ్ ఇవ్వడం, ఇంకా మేము బయటకు వచ్చే వరకు అయితే ఇంక ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదా, మా పెద్దమ్మాయికి అయితే టైం సరిపోలేదన్నమాట. సో తనకైతే ఇంక బాక్స్ పెట్టేశాను, ఇంకా చపాతీ చేసేసి. ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని పంపించేయాలి. ఎందుకంటే సో వాళ్ళకి 7:15 కల్లా వ్యాన్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా నాకు ఇంకా చాలా పని అయితే ఉంటుందన్నమాట ఇంట్లో. హాలు, బెడ్రూము, అలాగే కిచెను. సో ఇంకవన్నీ కూడా తడుగుడ పెట్టేసేసుకొని నేనైతే ఇంకా బయలుదేరుతానండి. ఇంకా సోడ్జావ్ అయితే ఇంక మా హస్బెండ్కి అలాగే మా పాపకి అయితే పక్కనే వేసేసానండి గ్లాసుల్లో. ఇంక ఇవైతే చల్లారుస్తున్నాను అనమాట. ఇవి ఫాస్ట్గా చల్లారంటే చన్నీళ్ళలో ఇలా గ్లాసులో వేసేసి పెట్టేసామంటే సో తొందరగా చల్లారిపోతుందండి. ఇంకా మా అమ్మ అయితే చూసారు కదా, 2 జడలు వేసుకొని చాలా క్యూట్గా అయితే ఉందన్నమాట ఈరోజు. ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా నేను కూడా ఫ్రెండ్స్, నాకు బాగా అలవాటు అనమాట. సో మార్నింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, సో మార్నింగ్ అనే కాదు, ఎక్కడికైనా సరే, ఈవినింగ్ వెళ్ళినా సరే, నైట్ వెళ్ళినా సరే ప్రేయర్ చేసుకొని వెళ్ళడం అలవాటు అనమాట. ఒకవేళ చేసుకోకుండా వెళ్ళానంటే నాకు ఇంకా మనసు పీకేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మాయి అయితే చూసారు కదా ఎలా పరిగెట్టేస్తూ ఉందో. ఈ వర్షానికి ఎక్కడ జారుతుందని నాకైతే కంగారు వస్తుంది. బట్ తనైతే ఇంకా అన్నీ ఏమి చూడదనమాట, వెళ్తూ ఉంటుందన్నమాట ముందుకి. పిల్లలు అంతే కదండి, హ్యాండ్ బ్యాగ్ చూసా, బాస్కెట్ హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలించుకుందనమాట. ఇంకా దారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సో ఎదురొచ్చే వాళ్ళందరూ కూడా తనని ఏదో ఒకటి అంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకైతే ఎదురు సమాధానం చెప్పదు, అలా నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఎందుకంటే అందరికీ ఎక్కువ మనవరాళ్ళు అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళని చూసి అయితే, ఇంకా అమ్మాయిని చూసి అయితే వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. సో మా పల్లెటూరు అయితే చూసారు కదండి ఎలా ఉందో, చాలా పచ్చగా ఉంది కదా. సో అందంగా ఉంటుంది నిజంగా పల్లెటూరు అనమాట. సో ఇదైతే మేము వెళ్ళే చర్చ్ అనమాట, ప్రవచన దేవుని సంఘము. సో ఫస్ట్ మ్యారేజ్ అయ్యాకైతే నేను ఈ చర్చిలోకి వచ్చానండి, ఎందుకంటే నేను కన్వర్ట్ కదా. కాబట్టి బిఫోర్ మ్యారేజ్ అయితే వెళ్ళేదాన్ని కాదు, కానీ సో ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా ఇక్కడికే వచ్చానమాట. అది నాకై నేను ఇష్టపూర్వకంగా అయితే వెళ్ళానమాట. సో దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్, వేరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ మ్యారేజ్ నేను ఒక మాట అన్నాను, దాన్ని దేవుడు రివర్స్ చేసి అయితే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు అనమాట. నిజంగా దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా మన దగ్గరే ఉంటాడండి, మన మాటలు వింటూ ఉంటాడు, మనం చేసే చేష్టలు చూస్తూ ఉంటాడనమాట. అది నా విషయంలో అయితే జరిగిందనమాట. వేరొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. నిజంగా అసలు నాకైతే ఇప్పుడు అనుకున్నా సరే ఒళ్ళు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయన్నమాట. దేవుడికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మనం ఏ మంచి చేసినా ఏ చెడు చేసినా ప్రతిదీ దేవుడు గమనిస్తూనే ఉంటాడండి. అందుకే సో నోట్లో నుంచి ఒక మాట జారేటప్పుడు కానీ, లేదనుకుంటే మనం చెయ్యి విసిరేటప్పుడు కానీ చూసి చెయ్యాలన్నమాట. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది, అది ఎవరైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఈ వంతెన దాటుకొని వెళ్ళాలి. వర్షాలు వచ్చినాయంటే ఈ వంతెన తాకుతూ వరద నీరు అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. పెద్ద కాలువ అనమాట ఇది, మురికి కాలువ. సో అది ఎక్కడ పడిపోద్దని భయం వేస్తూ ఉంటుంది. ఒకవేళ బై ఇన్ కేస్ ఇది పడిపోయిందంటే మేము 4-5 కిలోమీటర్లు నడుచుకుని మా ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట.
ఓకే. ఇంకా అది సో ఎంతోమందిని అడుగుతూ ఉన్నారు కట్టించమని. బట్ ఇప్పటికైతే అవ్వలేదన్నమాట. ఇంక మేమైతే ఇంక రెడీ అయితే ఇంక ఇక్కడికి వచ్చేసామండి. అస్సలు నిజంగా వాతావరణం ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. మంచి గాలి, అసలు నిజంగా చాలా ప్లెజెంట్‌గా ఉందన్నమాట. ఎక్కడ డస్ట్ అనేదే లేదన్నమాట. ఎందుకంటే వర్షం వచ్చిందంటే ఆ డస్ట్ అంతా కూడా ఇంకా వెట్‌లో అయిపోతుంది కదండీ. సో ఇంక దుమ్ము ధూళి లేవడం అంటూ ఏది జరగదన్నమాట. ఇంక అంత బాగుంటుంది వర్షం వచ్చాక. సో ఆ చెట్లు కూడా చాలా గ్రీనరీగా కనపడుతూ ఉంటాయి. ఇంకా అందులోను పక్షుల అరుపులు, ఆ నిజంగా ఆ చల్లదనము, ఆ చిన్న చిన్న తుప్పర్లు పడుతూ ఉంటే నిజంగా ఆ సిచ్యువేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలామంది కూడా అంటూ ఉంటారనమాట, సో ఇంత చదువుకున్నారు కదా, సో జాబ్ ఎందుకు కొట్టలేదనని. సో ఇంకా అది తలరాత అండి, ఇది మనం ఏమి చేయలేమన్నమాట. సో మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత దేవుడి ఇష్టం అనమాట. సో ఏదైనా ఫ్రెండ్స్ బిఫోర్ మ్యారేజ్ జాబ్ కొట్టాలి, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇంకా పార్ట్నర్స్ వస్తూ ఉంటారు, లైఫ్ పార్ట్నర్స్, అలాగే నెక్స్ట్ పిల్లలు వస్తూ ఉంటారు, బాధ్యతలు పెరిగిపోతాయి. ఇంకా సో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంకా చాలా కష్టం అన్నమాట. ఓకేనండి, ఇంక ఈవినింగ్ అయితే అలా గడిచిందనమాట. సో ఇంకా డిన్నర్ విషయానికి వస్తే మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే చికెన్ అయితే తీసుకొచ్చేసారు, నేనైతే ప్రిపేర్ చేసేసానండి. ఇదైతే మా కర్రీ, ఇదైతే మా అదే చిన్న పాప కర్రీ అనమాట. స్పైసీ లేకుండా అయితే పక్కకు తీస్తానమాట. ఇది ఇంకా బాగా ఎగిరిపోవాలన్నమాట. సో ఇంకా పులుసు ఏమి లేకుండా. ఇంక మా అమ్మాయికి అయితే ఇంకా మార్నింగ్ కాకరకాయ కోసి పెట్టాను కదండి, అదైతే వండేసాను అనమాట. ఇదైతే మా మాయ గారికి ఆ బాక్స్లో చూపించింది అయితే మా అమ్మాయికి అనమాట, ఆయిల్ లేకుండా ఇవ్వాలి కదా తనకి. ఇంక ఇవ్వండి మా డిన్నర్ విశేషాలు అయితే చూస్తున్నారు కదండి. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక విలేజ్ ఉమెన్. సో నలుగురు పిల్లల్ని పెట్టుకొని సో వాళ్ళని తీసుకెళ్తూ నేను వెళ్తూ ఇంకా మా ఇంట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.